వెల్కమ్ టు J5 టీవీ. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ చర్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడుతూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ నియంత్రణ కార్యాచరణపై పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, ఫారెస్టు సమన్వయ అధికారులతో సమీక్షించారు. పెరవలి మండలం కానూరులోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా పూణే ల్యాబ్ నిర్ధారించిందని జరిగిందన్నారు. కానూరు గ్రామం పరిధిలో కిలోమీటర్ రెడ్ జోన్ గాను 10 కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గాను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా ఆ ప్రాంతపు ప్రజలు, అధికారులు వెంటనే పశుసంవర్ధక శాఖను సమాచారాన్ని అందించాలన్నారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా వారికి యాంటీవైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆయా పౌల్ట్రీ నుంచి 1 కిలోమీటర్లలోపు కోళ్లు, కోడిగుడ్లను కాల్చివేయాలన్నారు. ఇప్పటికే 75% వాటిని కాల్చివేయటం జరిగిందని తెలిపారు. గడిచిన 5-6 రోజుల్లో పౌల్ట్రీ నుంచి కోళ్లను ఏ ప్రాంతాలకు వాహనాల ద్వారా రవాణా అయిన సమాచారం తెలుసుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. కానూరు గ్రామానికి ఎటువంటి బర్డ్స్ రాకుండా వెలుపలికి, బయటికి వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేయాలన్నారు. ఒక్కొక్క గ్రామానికి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐలను నియమించనున్నారు. ప్రజలు కొన్ని రోజులు చికెన్ తినడం తగ్గించాలని సూచించారు. కానూరు పరిధిలో 10 కిలోమీటర్లలోపు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల్లో ఏమైనా బర్డ్ ఫ్లూ లక్షణాల్లో ఉన్నది లేనిది తెలుసుకుని వైద్య సహాయాన్ని అందించే విధంగా వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. అదేవిధంగా చికెన్ షాపులను గుర్తించి కొన్ని రోజులు షాపులను మూసివేయడంతో పాటు అక్కడ పనిచేస్తున్న వారికి వెంటనే వైద్య సహాయాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అక్కడ నుంచి ఎగ్స్ కూడా రావడానికి లేదు, ఎగ్స్ కూడా మనం డిస్ట్రాయ్ చేస్తాం. నౌ కల్ చేసేటప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు తహసీల్దార్ హెస్ టు ఐడెంటిఫై ఏ ప్లేస్, ఏ రిమోట్ ప్లేస్. మీరు ప్రతి పౌల్ట్రీ ఫామ్లోకి అటాచ్గా ఒక రిమోట్ ప్లేస్ని మీరు ఐడెంటిఫై చేయాలి. రిమోట్ ప్లేస్ని ఐడెంటిఫై చేసేసి వెదర్ కొంచెం మైనింగ్ అయింది కానీ అట్లాంటిది డీప్ బరియల్ అనేది చేయాలి. దానికి కావాల్సిన లాజిస్టిక్స్ గ్రామ పంచాయతీ నుంచి మీరు సపోర్ట్ చేయాలి. సో జేసీబీస్ అరేంజ్ చేసుకోవాలి. మీరు పెరిఫెరల్ గా జేసీబీ సరిగా లేదని ఒక 1 feet అట్లా కానీ ఉంటే అది స్ప్రెడ్ అవ్వడానికి, మ్యూటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డీప్ బరియల్లో చేయాలి. అండ్ సెకండ్, అది చేసేటప్పుడు ఓన్లీ బరియల్ యాజ్ పర్ ద ప్రొసీజర్. అందులో వాళ్ళు కొన్ని కాస్టిక్ ఏదో వేస్తారా? సో బ్లీచ్ అది వేసి వాళ్ళు చేస్తారు. అది లేకుండా మనకి ఎక్కడో ఒక దగ్గర కొంచెం వాటర్ లో విడిచిపెట్టేద్దాం, ఇలాంటివి మాత్రం అస్సలు చేయకూడదు.